అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే షేక్ జానీ బాషాపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్ ను పోలీసులు ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ నార్త్ ఇండియాలో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు నార్త్ ఇండియాకు వెళ్లారు. పోలీసులను బురుడి కొట్టించి జానీ పరారైనట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. మరోవైపు బుద్ధభవన్ లో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేల శారదను మహిళా సంఘం సభ్యులు కలిసి జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదు చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పైన 376, 323, 506 సెక్షన్ల కింద నమోదు చేసినటువంటి పోలీసులు అమ్మాయి తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా ఫిర్యాదులో మెన్షన్ చేయడంతో అమ్మాయిని మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లి మెడికల్ వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా పోక్సో చట్టం మీద జానీ మాస్టర్ పైన మళ్లీ తిరిగి ఆల్టర్న ఈ సెక్షన్ ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 4 సెక్షన్ల కింద జానీ మాస్టర్ పైన కేసు నమోదవ్వడం జరిగింది. వచ్చినటువంటి స్టేట్మెంట్ లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఈ సెక్షన్ ని ఆల్టర్ చేసి పోక్సో చట్టం కూడా అమలవుతుంది, ఇతను నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడడం, దానికి తోడుగా మెడికల్ రిపోర్ట్ కూడా రావడంతో పోలీసులు ఈ సెక్షన్ ని ఆల్టర్ చేయడం జరిగింది. ఇప్పటికే మహిళా కమిషన్ కి కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు కూడా బుద్ధభవన్ లో ఉన్నటువంటి మహిళా కమిషన్ సభ్యులను కూడా కలిసి జానీ మాస్టర్ పైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. బాధితురాలు ఫిర్యాదు ఇచ్చి 4 రోజులు కావస్తా ఉన్న రాష్ట్ర పోలీసులు, నార్సింగి పోలీసులు ఇప్పటి వరకు జానీ మాస్టర్ కి కనీసం నోటీసులు కూడా అందజేయలేదు. ఇంత పెద్ద కేసు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా జానీ మాస్టర్ ని కాపాడుతా ఉన్నారనే ఒక విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజా లేదా రేపా జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్టుగా పోలీసులు తన జాడకు అనుకుని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి ఒక డేట్ టైం మెన్షన్ చేసి ఆ డేట్ టైం రోజు నార్సింగి పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే పోక్సో చట్టం కూడా ఆల్టర్ చేశారు కాబట్టి ఇది భారత చట్టాల్లో ఈ పోక్సో చట్టం అనేది, రేప్ కేసు అనేది సీరియస్ గా పరిగణిస్తా ఉన్నారు. కాబట్టి జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ముందుగా కొన్ని అనుమానాలు, ఇప్పుడు పోలీసులకు అందినటువంటి రిపోర్ట్ ప్రకారంగా లైంగిక వేధింపులు జరిగాయి అన్నట్టుగా కూడా మెడికల్ రిపోర్ట్ అందడంతో పోలీసులు ఈ సెక్షన్ ని ఆల్టర్ చేసి ఇతనిపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయనట్టుగా సమాచారం అందుతుంది. ఇండస్ట్రీ అంతా కూడా అట్టుడుకుతా ఉంది. మొన్నటికు రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ కాగా ఇప్పుడు మళ్ళీ సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సినిమా హీరోలతో కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఒక డాన్సర్ ఈ రకంగా తన జూనియర్ పైన పలుసార్లు తనతో పాటు తన భార్య కూడా వేధించసాగేది. ఇది లవ్ జిహాద్ కింద పరిగణించాలన్నట్టుగా కూడా మహిళా సభ్యుల నుంచి డిమాండ్ పెరుగుతా ఉంది. బీజేపీ కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఒక మతానికి చెందినటువంటి జానీ మాస్టర్ హిందూ మతానికి చెందినటువంటి ఈ జూనియర్ డాక్టర్ ని లవ్ ట్రాప్ చేసి లవ్ జిహాద్ కింద అమ్మపై వేధింపులు చేసి పెళ్లి చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. దీనికి తోడు జానీ మాస్టర్ భార్య కూడా సహకరించింది, అనేక సార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఒక విషయం కూడా నేరుగా బాధితురాలు ఫిర్యాదులో పొందుపరచడంతో పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని విచారణ చేపడతా ఉన్నారు. లవ్ జిహాద్ కోణంలో ఏదైనా ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేసి దాని యొక్క కోణంలో కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో నిజంగానే అలా వ్యవహరించాడు అన్నట్టయితే ఈ ఏవైతే ఒక మతానికి చెందినటువంటి వారు ఒక మతాన్ని ట్రాప్ చేసి వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను హరించి దాని ద్వారా పెళ్లి చేసుకొని వారిని రోడ్డు పైన వదిలేస్తున్నటువంటి అనేక కేసులు తెలంగాణలో ముఖ్యంగా భారతదేశంలో రిపోర్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి జానీ మాస్టర్ వ్యవహారం కూడా ఆ రకంగానే పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ కోణంలో కూడా నార్సింగి పోలీసుని ఈ కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. స్పందన ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మరి ఎప్పటిలోగా పట్టుకునే అవకాశాలున్నాయి. మరి జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి జానీ మాస్టర్ ఇప్పటివరకు ఏమైనా స్పందించారా?
కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తను ఈ రకంగా చేశాను చేయలేదు అంటూ కూడా ఎక్కడ స్పందించినటువంటి సందర్భాలు లేవు. ప్రతి విషయంలో స్పందించి తనకంటూ సామాజిక బాధ్యత ఉందని చెప్పుకున్నటువంటి జానీ మాస్టర్ మొన్న ఏపీలో అట్టుడికించినటువంటి వరద బీభత్సంపై కూడా స్వయంగా తన భార్య తన టీం సభ్యులందరూ కూడా బాధితులకు వారు ఫుడ్ అందజేస్తున్నటువంటి దృశ్యాలు కూడా తనే సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నాడు. ప్రతిదీ 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వివరాలపైన, ఎందుకంటే ఒక పార్టీకి చెందినటువంటి దాంట్లో కూడా అతను సభ్యత్వం ఉంది. ఆ పార్టీ పరంగా గతంలో పవన్ కళ్యాణ్ కి ఇతను కొరియోగ్రాఫరు, అదే పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేయడము, పవన్ కళ్యాణ్ ప్రతి పార్టీకి ఇతనే కొరియోగ్రాఫ్ చేసి డాన్స్ చేయడము, ఒక రకంగా జనసేనని కూటమిని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి దాంట్లో జానీ మాస్టర్ పాత్ర కీలకం అనేది కూడా అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. ఇలాంటి మంచి పేరున్నటువంటి జానీ మాస్టర్ ఒక 16 ఏళ్ల అమ్మాయిని జూనియర్ కొరియోగ్రాఫర్ కిందకి తీసుకొచ్చి ఈ అమ్మాయి ఇప్పుడు 21 ఏళ్ళైనా అమ్మాయిపై గత కొన్ని సంవత్సరాల నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పదే అమ్మాయి ప్రతిఘటించినా వెంటపడి మరి ఈ వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడంటూ కూడా తనే స్వయంగా ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి అతను బొమ్మాయి పారిపోయినట్టు నెల్లూరులో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. 2 చోట్ల కూడా పోలీసులు అతన్ని కనుగొని అతనికి నోటీసులు అందజేసి అతని 41 CRPC అందజేసి పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా అతనికి ఈ ఆదేశాలు నోటీసులు అందించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. జానీ మాస్టర్ లేదా అదే జానీ మాస్టర్ మీద నార్సింగ్ లో పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అతను పరారీలో ఉన్నాడు. అతను పట్టుకోవడానికి ట్రై చేశాడు. అదే జానీ మాస్టర్ మీద నార్సింగ్ లో పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అతను పరారీలో ఉన్నాడు. అతను పట్టుకోవడానికి ట్రై చేశాడు. జానీ మాస్టర్ లేదా అదే జానీ మాస్టర్ మీద నార్సింగ్ లో పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అతను పరారీలో ఉన్నాడు. అతను పట్టుకోవడానికి ట్రై చేశాడు.